పరిధిలో రెహమత్ నగర్ ఏరియాకి సంబంధించిన కొంతమంది వ్యక్తుల్ని, 4 మహిళలు, ఒక వ్యక్తి, వీళ్ళు 5గురు కలిసి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని చెప్పి వాళ్ళని మోసం చేయడం జరిగింది. దీంట్లో మొహమ్మద్ షారియార్ అని ఇప్పుడు జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నాడు. అతను ఇంతకుముందు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆర్ఐగా పనిచేశాడు. అతను 4 మహిళలు, వీళ్ళు 5గురు కలిసి ఒక 78 మంది, సుమారు 78 మంది దగ్గర 15,000 నుంచి 18,000 వరకు వాళ్ళని మోసం చేసి మభ్యపెట్టి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్స్ ఇప్పిస్తానని చెప్పి ఒక పథకం ప్రకారం వీళ్ళందరి దగ్గర సుమారు 15 లక్షల వరకు నగదు వీళ్ళందరి దగ్గర మోసం చేయడం జరిగింది. ఈ వచ్చిన అమౌంట్ వీళ్ళందరూ పంచుకోవడం జరిగింది. వీళ్ళకి పేదవాళ్ళని వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని చెప్పి నమ్మించి వీళ్ళకి గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్ కూడా క్రియేట్ చేసి వాళ్ళని నమ్మించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటివి టోకెన్స్, వీళ్ళకి ఇట్లాంటి టోకెన్స్ కూడా ఒక్కొక్కరికి ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి ప్రతి ఒక్కరిని ఈ రకంగా నమ్మించి కలెక్టర్, హైదరాబాద్ కలెక్టర్ స్టాంప్స్ వేసి 35 రూపాయలు మీ సేవలో వాళ్ళ దగ్గర కూడా ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఈ ఇంటికి సంబంధించిన అమౌంట్ అని చెప్పి వాళ్ళ దగ్గర పే చేయడం జరిగింది. ఈ పే చేసిన అమౌంట్స్ ఇవన్నీ కూడా ఇట్లా ఒక ఫైల్ క్రియేట్ చేసి ప్రతి ఒక్కరిని నమ్మించడం జరిగింది. ఇది మీ సేవలో పే చేసిన 35 రూపీస్ ఇది రిసీటు. అదేవిధంగా కలెక్టర్, హైదరాబాద్ కలెక్టర్ అని చెప్పి దీని మీద స్టాంప్ వేయడం. సో ఇట్లాంటిది వీళ్ళందరూ కూడా జెన్యూన్గా వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయని చెప్పి నమ్మించి వీళ్ళ దగ్గర ఆధార్ కార్డులు ఇవన్నీ, వీళ్ళ దగ్గర డాక్యుమెంట్స్, ఫొటోస్, అప్లికేషన్ ఫామ్స్ ఇవన్నీ ఫిల్ చేయించి ఒక పథకం ప్రకారం వీళ్ళని అందరినీ కూడా మోసం చేయడం జరిగింది. ఇది గత 6 నెలల నుంచి వీళ్ళ దగ్గర ఈ రకమైన మెంబర్షిప్ ఫీజు అని చెప్పి కలెక్ట్ చేసి ఆ తర్వాత వీళ్ళని మోసం చేయడం జరిగింది. తర్వాత వీళ్ళని 8 ప్రాంతాల్లో వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని చెప్పి నమ్మించడం జరిగింది. మాదాపూర్, అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో, హైదరాబాద్ సిటీలో కూడా వీళ్ళకి ఇట్లా 8 ప్లేసెస్లో ఉన్నాయి. మీకు ఇంకా నెక్స్ట్ 20 డేస్లో కూడా మీకు వెళ్ళి సైట్ విజిట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. సో అట్లా నమ్మి వీళ్ళందరూ కూడా పే చేశారు పాపం. వీళ్ళందరినీ ఇప్పుడు ఈ 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మేకల జ్యోతి, అనుపమ, లక్ష్మి, జయంతి, ఈ 4 మహిళలు, వీళ్ళతో పాటు షారియార్ ఖాన్ ఎవరైతే జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నాడో వీళ్ళందరూ కూడా దీంట్లో ముద్దాయిలు. ఈరోజు ఈ 4 మహిళలను అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇతను ఎవరైతే ఈ షారియార్ అలీ ఉన్నాడో ఇతన్ని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో వీళ్ళు పార్టీకి సంబంధించిన సింబల్ కూడా వాడి వీళ్ళు ఈ రకంగా మోసం చేయడం జరిగింది. సో ఇట్లా ఈ ఎవరన్నా ఈ పార్టీకి సంబంధించిన సింబల్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వీళ్ళ సంబంధించిన ఏవైతే అఫీషియల్ సీల్స్ ఉన్నాయో ఇవన్నీ వేసి ఇట్లా మోసం చేస్తుంటారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటిది ఎవరైనా మోసం చేయడం జరిగితే వీళ్ళందరి మీద కూడా ఇప్పుడు ఏదైతే చర్య తీసుకుంటారో ఇదే విధంగా ముందు కూడా వీళ్ళందరినీ మీద కేసులు పెట్టి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పొలిటీషియన్స్ ఎవరు సంబంధం లేదు. ఇది 4 కూడా వీళ్ళు, దీంట్లో ఒక లేడీ ముఖ్యంగా జ్యోతి అనే లేడీ ఇంతకుముందు తను ఒక టెంపరీ బేసిస్ మీద ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేయడం జరిగింది. సో ఆ లేడీ, ఈ షారియార్ అలీ అని ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కలిసి ఈ ముందు ప్లాన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా 3 ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళని మెంబర్స్గా క్రియేట్ చేసి వాళ్ళ ద్వారా ఒక 78 మందిని, వాళ్ళు 5గురు కలిసి ఒక 78 మంది మెంబర్స్ దగ్గర ఇట్లా 18,000 రూపీస్ వరకు ఒక్కొక్కరి దగ్గర తీసుకొని మోసం చేశారు. ప్రజెంట్ ఇప్పుడు ప్రస్తుతం అయితే అతను జిహెచ్ఎంసీలో ఎంప్లాయ్, డెప్యూటీ హెచ్ఎంసీలో ఉన్నాడు. ఇంతకుముందు ఆర్ఐగా పనిచేసేవాడు. ఈ ఎవరైతే ఈ లేడీ ఉందో ఈమె గౌలీపుర, నేటివ్ ఆఫ్ గౌలీపుర, నియర్ చత్రినాక పోలీస్ స్టేషన్. మిగతా ఒక లేడీ ఏమో యూసుఫ్ కూడా, ఒక లేడీ ఆసిఫ్ నగర్, ఇంకొక లేడీ రెహమత్ నగర్. సో ఇప్పుడు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఈ విక్టిమ్స్లో చాలా వరకు రెహమత్ నగర్కి సంబంధించిన సిటిజన్స్. వీళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్ తీసుకోవాలి. ఇది అన్ని ఐసోలేటెడ్ ప్లేసెస్. వీళ్ళు కలెక్ట్ చేసుకోవడము, వీళ్ళ డబ్బుల ట్రాన్సాక్షన్ అంతా కూడా కోటి దగ్గర, అక్కడ వేరే వేరే ప్రాంతాల్లో జరిగింది. సో వీళ్ళు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి వెరిఫై చేసుకోవడం జరగలేదు. అట్లాంటిది ఏదైనా ఉంటే ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్ క్రియేట్ చేసిన ఫెసిలిటీ ఫర్ పువర్ పీపుల్. అది కూడా ఒక లాటరీ ప్రకారము వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ హౌస్ అలాట్ చేయబడతాయి. ఇట్లా ఎవరైతే డబ్బులు ఇస్తారో, డబ్బులు 18,000, 20,000 ఇస్తే ఎవరికి కూడా అట్లా వచ్చే ఆస్కారం ఉండదు. ఈ అందరూ కూడా పబ్లిక్ కూడా ఇటువంటివి ఎవరైనా చెప్తే విని మోసపోవద్దు అన్నది మా సూచన. వీళ్ళు
ఈ అమౌంట్ అంతా ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి ఏ రకంగా రికవర్ చేయాలని డ్యూరింగ్ ద కోర్స్ సొంత బంధువుల దగ్గర, వీళ్ళ ఫ్రెండ్స్ దగ్గర, లొకాలిటీలో ఉన్న పబ్లిక్కి ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్తే ఎవరైనా ఆశపడి వస్తారు కదా. సో 15,000 18,000 రూపాయలు అంటే మెంబర్షిప్ ఫీ తక్కువ కదా, ఎవరన్నా ఇవ్వడానికి ఇష్టపడతారు. అట్లాంటిది పువర్ పీపుల్ని వీళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర తీసుకోవడం జరిగింది. సో అట్లా ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆశ చూపిస్తే ఎవరైనా డబ్బులు ఇస్తారు కదా. సో ఆ రకంగా మోసపోయిన వాళ్ళు మోసం చేశారు పబ్లిక్ దగ్గర. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వీళ్ళ దగ్గర నుంచి ఏ రకంగా రికవర్ చేయాలన్నది చూస్తూ ఇప్పుడైతే వీళ్ళ దగ్గర నుంచి టోకెన్స్, డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఫేక్ స్టాంప్స్ అవన్నీ చేసినా ఆ డాక్యుమెంట్స్ వరకు రికవర్ చేసినాం. అమౌంట్ ఇన్వెస్టిగేషన్లో ఎట్లా